శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు 18, 19, 20వ తేదీల తర్వాత ఏకంగా 4 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా 2 కోరికలు కూడా వీరి జీవితంలో నెరవేరబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఏదైతే జరగాలి అని వీరి జీవితంలో కోరుకున్నారో అవన్నీ కూడా ఇక మీద నెరవేరబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు అవి శుభవార్తలు ఏ విధంగా వినబోతూ ఉన్నారు, అలాగే 2 కోరికలు ఎలా తీరబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయని చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి స్వభావరీత్యా మనం చూసుకున్నట్లయితే వీరు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా కూడా చాలా డీప్గా ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి జీవితంలో ఏ ఒడిదుడుకులు రాకుండా ఉండేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వాళ్లకు కుటుంబ సభ్యులు అంటే చాలా ప్రేమ. వారి కోసం ఏది చేయడానికైనా వెనకడుగు వేయరు. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా సంకల్పం పెట్టుకుంటే గనక ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు వదలరు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువ గోల్స్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఆలోచన చేస్తూ ఉంటారు. అందరూ నడిచే దారిలో కాకుండా వీరు ప్రత్యేకమైనటువంటి దారిలో నడుస్తారు. వృశ్చిక రాశి వారు ఏది చేయాలి అనుకున్నా కూడా 4 దిక్కుల ఆలోచన చేసిన తర్వాతనే ఆ పనులను మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి దైవభక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క పనుల పట్ల చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు. లైఫ్లో ఏది కావాలి అన్నా దాన్ని సాధించుకునేందుకు అస్సలు వెనకడుగు వేయరు. వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం. ముఖ్యంగా వీరు ఏ పని అయినా కూడా వదలకుండా పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తారు. ఇతరులు చేసే ఏ పనిలో అయినా కూడా వీరు సహాయాన్ని అందించడానికే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నాయకత్వపు లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. అదేవిధంగా వీరు చెప్పిన ప్రతి పనిని చేస్తారు. చెప్పని ఏ పనిని కూడా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టరు. వీరు ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలని సిద్ధపడతారో దానికి ఎంత కష్టమైనా సరే సాధించేందుకు వెనకడుగు వేయరు. వృశ్చిక రాశి వారికి కొత్త వస్తువులను, నూతన వస్తువులను కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా వీరు డబ్బులను సేవింగ్స్ చేసే ప్రతి ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా చెప్పాలి అంటే కళలపైన, సాహిత్యం పైన మక్కువ ఎక్కువ. వీరు ఏదైనా కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకుంటే గనుక అస్సలు వదలరు. వీరు నేర్చుకునేంత వరకు కూడా వెనకడుగు వేయరు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగం చేయాలి అనుకున్నా కూడా వ్యాపారం అంటేనే వీరికి చాలా ఇష్టం. వ్యాపారంలో వీరు గొప్పగా రాణిస్తారు. వ్యాపారంలో వీరు చక్కటి లాభాలను పొందేందుకు వీరికి 4 వైపులా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. వృశ్చిక రాశి వారు చెప్పాలి అంటే గనుక వీరు ప్రేమకు కూడా లొంగిపోతారు. ఎవరినైనా ప్రేమిస్తే వీరు అస్సలు మర్చిపోరు. అదేవిధంగా ఎవరినైనా ద్వేషిస్తే గనక జీవితాంతం అస్సలు వాళ్ళని మళ్ళీ దగ్గరకు కూడా రానివ్వరు. వృశ్చిక రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చదు. వీరితో ఎవరైనా గొడవ పడాలని చూస్తే కనుక వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి జాతకులు ఎంత మంచివారో అంత కఠినమైన వ్యక్తులు. ముఖ్యంగా పని పట్ల చాలా శ్రద్ధతో డిసిప్లైన్డ్గా ఉంటారు. వృశ్చిక రాశి వారికి టైం వేస్ట్ చేయడం అంటే అస్సలు నచ్చదు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 18, 19, 20వ తేదీల తర్వాత వీరికి నెరవేరబోయేటటువంటి కోరికలు ఏంటి, వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా వీరు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనుక వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నం చక్కగా ఫలించబోతూ ఉంది. వీరికి సెట్ అయ్యే మంచి సంబంధం కుదరబోతూ ఉంది అని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా మారబోతూ ఉంది. కొత్త ఉద్యోగం కూడా వీరికి లభించే అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకులు నూతనంగా మొదలుపెట్టే ఏ పని అయినా కూడా విజయవంతం కాబోతోంది. ఇక అదే విధంగా వీరి యొక్క ఆస్తుల విలువ కూడా ఇప్పుడు రెట్టింపు కాబోతూ ఉంది. ఏదైనా స్థలం కొని అది అలాగే వదిలేసి ఉన్నట్లయితే కనుక అంటే ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది పెరగక అలాగే స్టెబుల్గా ఉన్నట్టు ఏదైతే ప్రాపర్టీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు రేటు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ వాల్యూ కంటే కూడా రెట్టింపు రేటు వచ్చే అవకాశం ఉండబోతోంది. ఈ విధమైన శుభవార్త మరొకటి వినబోతూ ఉన్నారు. అదేవిధంగా సంతానపరమైనటువంటి శుభవార్త కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి 2 కోరికలు తీరబోతూ ఉన్నాయని చెప్పుకున్నాం కదా.
అందులో మొదటి కోరిక విదేశీయానం కనబడుతోంది. ఎవరైతే ఉద్యోగం కోసం కానీ లేదా వ్యాపారం కోసం కానీ విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా విదేశీ ప్రయాణ యోగం అనేది కనబడుతూ ఉంది. వీసాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి. ఇక మరో శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నట్లయితే గనుక ఇక మీదట మీ పనులు ముందుకు సాగబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు మీరు కోరుకున్న విధంగానే మీకు ఏదైతే స్కిల్ ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే విధంగా ఈ వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఈ మధ్య కనబడుతోంది. వృశ్చిక రాశి వారు ఏ అడుగు వేసినా కూడా కాస్త జాగ్రత్తగా వేయాలి. 4 దిక్కుల ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇది. ఈ రాశి వ్యక్తులు మీకు పరిచయం అయ్యే ప్రతి వ్యక్తితో కూడా మీకు సంబంధించిన సీక్రెట్స్ను చెప్పకండి. ముఖ్యంగా వారి గురించి పూర్తి పరిశీలన చేసిన తర్వాతనే మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ని వారితో చర్చించండి. ఈ వృశ్చిక రాశి జాతకులు మీ జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి. అదేవిధంగా కుదిరితే ఒక సోమవారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించినట్లయితే విశేష శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఇదివరకంటే కూడా ఇప్పుడు అనుకూలంగా సమయం అనేది మారిందని చెప్పుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారు ప్రతి ఆదివారం రోజున కూడా కుదుర్చుకొని గోమాతకు ఆహారాన్ని సమకూర్చండి. ఇక అదేవిధంగా ఆదిత్యాష్టక పారాయణ చేసిన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.